స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విశాఖలో కిడ్నీ కేసు అయితే కలకలం అయితే జరిగింది. ఆనంద్ అనే ఒక వ్యక్తి అయితే డాక్టర్ కింద చలామణి అయ్యి కిడ్నీ రాకెట్లో ప్రధాన పాత్ర అయితే పోషిస్తున్నారు. సయ్యద్ హనీఫ్ అనే పేరు మీద ఈ కిడ్నీ రాకెట్లో భాగస్వామి అయ్యి ఈ కిడ్నీ రాకెట్ సంబంధించి ఈ కేసులో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని అయితే విశాఖ పోతుటం పోలీసులు అయితే పట్టుకున్నారు. మనతో పాటు పోతుటం సిఐ సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి కిడ్నీ రాకెట్ విషయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. నేను 4th రౌండ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను జనవరిలోని మొదటగా ఇతను మన వైజాగ్ మా ఏరియాలో ఉంటున్న అక్కయ్యపాలెం హోటల్, అంటే హోటల్ పేరు బీకాన్ హోటల్, అతనికి వాళ్ళ హోటల్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఒరిస్సా సంబంధించిన వ్యక్తులు 3 వస్తారు, వాళ్ళకి దగ్గర ఎటువంటి డబ్బులు కానీ ఏమి తీసుకోకండి చెప్పడం జరిగింది. వాళ్ళు 3 కూడా జనవరి 28వ తేదీన వచ్చారు. 3 డేస్ ఉన్నారు. హోటల్ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు వికెట్ చేశారు. హోటల్ వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ నెంబరు బ్లాక్లో పెట్టాడు, కాంటాక్ట్ అవ్వలేదు. సార్, ఇప్పుడు ఈ హనీఫ్ ఎక్కడి నుంచి పట్టుకున్నారు, అసలు ఎలా మీకు దొరికాడు? మనకి బీకాన్ హోటల్ ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ సేకరించగా ఇతను ఈరోజు విశాఖపట్నంలో పట్టుకోవడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. సార్, ఎఫ్ఐఆర్ నమోదు చేశారా ఈయన మీద? హోటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేశాము. ఈరోజు అదుపులో తీసుకొని కోర్టులోని రిమాండ్లు ప్రొడ్యూస్ చేస్తున్నాం. సార్, ఈ కిడ్నీ పేరుతోనే మరో మోసం అయితే పాల్పడ్డాడని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి, ఏం చెప్తారు? యాక్చువల్గా ఇతని పేరు సయ్యద్ హనీఫ్ సాను, కానీ ఇతను చెప్పుకోవడం ఏంటంటే డాక్టర్ ఆనంద్ అని చెప్పుకుంటున్నాడు. ఇతను డాక్టర్ అయితే కాదు. ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాధితుల్ని కిడ్నీ డోనర్స్ ఆన్ ఫేస్బుక్ చెక్ చేసి ఆ బాధితుల నెంబర్లను కాంటాక్ట్ చేసి వాళ్ళకి నేను ఏర్పాటు చేస్తాను అనే భాగముల ఇతను ప్రాసెసింగ్ ఫీజుగా ఇతని అకౌంట్లో అమౌంట్ వేసుకుంటున్నాడు. అంతే తప్పించి కిడ్నీ సంబంధించిన వ్యవహారం కాదు, కంప్లీట్గా చీటింగ్ కేసు. అంటే కిడ్నీ వ్యవహారంలోనే ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి ముందు ఇతను కిడ్నీ ఇద్దాం అనుకునేసరికి ఇతను హెల్త్ బాగోక ఈ డోనర్స్ని క్యాచ్ చేశాడని చెప్పి ఒక విషయం అయితే బయటకు వచ్చింది, ఏమంటారు సార్? ఇతని సొంత ఊరు గుంతకల్లు, అనంతపురం డిస్ట్రిక్ట్. ఇతను వీళ్ళ బ్రదర్తో కలిసి గతంలో రైస్ బిజినెస్ చేసేవాడు. దాంట్లో లాస్ వచ్చింది. ఆ లాస్ రావడం వల్ల ఇతను కిడ్నీ అమ్మడానికి వెళ్ళిపోయాడు హైదరాబాదు. ఇతని ఆరోగ్యం సక్రమంగా లేకపోవడం వల్ల నువ్వు కిడ్నీ ఇవ్వడానికి అవకాశం లేదని డాక్టర్ చెప్పడం వల్ల ఇతను డ్రాప్ అయిపోయాడు. అంటే ఈ కిడ్నీ డోనర్స్ ఈ నేపథ్యంలో కిడ్నీ డోనర్స్ని పట్టుకొని ఈ చేసే క్రమంలో అయితే మీరు పట్టుకున్నారు ఏం సార్? ఇతను ఆరోగ్య సమస్యలు బాగోలేకపోవడం వల్ల, ప్లస్ ఇతను ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల, ఏమీ చేయలేకపోవడం వల్ల 2024 డిసెంబర్లో ఫస్ట్ కిడ్నీ డోనర్స్ అసోసియేషన్ కిడ్నీ డోనర్స్ ఆన్ ఫేస్బుక్లో చెక్ చేశాడు. చెక్ చేసిన తర్వాత బాధితుల నెంబర్ తీసుకొని మొదటగా ఒరిస్సా వాళ్ళు కాంటాక్ట్ చేశాడు. వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం వల్ల హిందీలోని నా పేరు డాక్టర్ ఆనంద్ అని ఇంట్రడ్యూస్ అయ్యాడు. వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు కిడ్నీ ఇవ్వడానికి. దాంట్లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి 4,000 రూపాయలు ఇతని అకౌంట్లో ఫోన్పే చేసుకున్నాడు. ఫోన్పే చేసిన వెంటనే ఇతను వాళ్ళ నెంబర్లు బ్లాక్లో పెట్టాడు. అంతేగాని ఎవరికి కూడా కిడ్నీ డొనేట్ చేయడం కానీ జరగలేదు. కంప్లీట్గా ఇతని ఎంఓ ఏంటంటే చీటింగ్ చేయడం. ఇతని ఎంఓ బాధితుల నుంచి ఇతని అకౌంట్లో అమౌంట్ వేసుకోవడం, వాళ్ళకి సంబంధించిన నెంబర్లని బ్లాక్లో పెట్టి ఇతని ఎంఓ. అయితే ఎవరైతే ఆనంద్ అయితే ఉన్నారో ఎలియాస్ ముస్లిం అయితే ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఈ గుంతకల్లో రైస్ మిల్ వ్యాపారం అయితే చేసేవారు. అందులో కొంచెం వ్యాపార లావాదేవీల్లో లాస్ అవడం వల్ల డబ్బు కావాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలోనే హనీఫ్ ఆనంద్ అలియాస్ హనీఫ్ తను కిడ్నీ అయితే డొనేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ తన హెల్త్ కండిషన్స్ బాగోక కిడ్నీ డొనేట్ చేయడానికి వీలు కాదు నేపథ్యంలో అయితే డోనర్స్ని అయితే ఎవరినైతే క్యాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ కిడ్నీస్ సంపాదిద్దాం, లేదంటే దాని మీద అక్రమంగా సంపాదిద్దాం అని చెప్పి ఆ నేపథ్యంలో అయితే ఇందులో ఇన్వాల్వ్ అయితే ఉన్నారు. అయితే కొంతమందిని కన్సల్ట్ చేసి ఫోన్పే ద్వారా అమౌంట్ అయితే తీసుకోవడం. ఈ నేపథ్యంలో విశాఖ ఒక హోటల్ ద్వారా పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చి ఆయన అదుపులో తీసుకుని ఆయన అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయన అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ 4th టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.